అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మామిడి తోటల సాగులో సత్ఫలితాలు పొందాలంటే రైతులు గుర్తుంచుకోవాల్సిన అంశాలు, శీతాకాలంలో చలిని తట్టుకునేలా ఆకుకూరల యాజమాన్యం, తీపి మొక్కజొన్నలో ఆధునిక సాగు పద్ధతులు. పెరుగుతున్న జనాభాకు తగ్గట్లు ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. మారుతున్న కాలంతో పాటుగానే రిటైల్ మార్కెట్లు విస్తరిస్తున్నాయి. విస్తరించిన మార్కెట్లకు, పెరుగుతున్న ప్రజల అభిరుచులకు అనుగుణంగా పంట ఉత్పత్తులను అందించిన వారికి మంచి లాభాలు సొంతమవుతున్నాయి. దీనికి ఉదాహరణే తీపి మొక్కజొన్న. ఒకప్పుడు మొక్కజొన్న తినాలంటే వానాకాలం వచ్చే వరకు ఆగాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసింది స్వీట్ కార్న్. అన్ని కాలాల్లోనూ లభ్యమవుతూ వినియోగదారులకు అన్ని వేళలా అన్ని చోట్ల అందుబాటులో ఉంటున్నాయి. తీపి మొక్కజొన్నను పచ్చి కండెగానే కాకుండా వంటల్లోనూ చిరుతిండ్ల రూపంలోనూ అధికంగా వినియోగిస్తున్నారు. తీపి మొక్కజొన్నను పట్టణ పరిసర గ్రామాల రైతులు దఫదఫాలుగా విత్తుకొని మార్కెట్ గిరాకీని అందిపుచ్చుకుంటున్నారు. స్వీట్ కార్న్ నుంచి రైతులు లాభాలను సొంతం చేసుకోవాలంటే రకాల ఎంపికతో పాటు శాస్త్రీయ యాజమాన్యం తప్పనిసరి. ఆ వివరాలు ఈనాటి కార్యక్రమంలో చూద్దాం. స్వీట్ కార్న్ను మార్కెట్ అనుకూలతను బట్టి సంవత్సరం పొడవునా విత్తుకునే అవకాశం ఉంది. తీపి మొక్కజొన్న సాగుకు మురుగునీటి పారుదల సౌకర్యం గల అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. నేలను 2-3 సార్లు బాగా దున్ని ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. ఈ పంటలో షుగర్ 75, బ్రైట్ జీన్, విన్ ఆరెంజ్ రకాలతో పాటు మాధురి, ప్రియా, అల్మోరా వంటి కాంపోజిట్ రకాలు అందుబాటులో ఉన్నాయి. సాధారణ రకాలు అయితే ఎకరాకు 3 నుంచి 3.5 కిలోల విత్తనం, సంకర రకాలైతే 2 నుంచి 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. ఎన్నుకున్న విత్తనానికి తప్పనిసరిగా విత్తన శుద్ధి చెయ్యాలి. ఇందుకోసం కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడా క్లోప్రిడ్ ఎఫ్ఎస్ మందును కలిపి శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలో మొక్కలను ఆశించే చీడపీడల బారి నుండి పంటను కాపాడుకోవచ్చు. ముందుగా నాగలితో బోదెలు చేసుకుని వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల ఎడం ఉండే విధంగా విత్తనాన్ని బోదెకు ఒకవైపున నాటుకోవాలి. ఈ పంట మొదటి 3-4 వారాల వరకు పెరుగుదల నెమ్మదిగా ఉండటం వలన కలుపును ఏమాత్రం తట్టుకోలేదు. కనుక విత్తిన 2 రోజులలోపు భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎకరాకు అట్రాజిన్ అనే కలుపు మందును 1 నుంచి 1.5 కిలోలు 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయటం వలన కలుపును నెల రోజుల వరకు మొలవకుండా అదుపు చేయవచ్చు. విత్తిన 30 నుంచి 35 రోజుల దశలో ఒకసారి అంతర కృషి చేసి మొదళ్లకు మట్టిని ఎగదోసినట్లయితే మొక్కలు ఏపుగా ఎదుగుతాయి. భూసార పరీక్ష ఫలితాలను బట్టి ఎరువులను తగిన మోతాదులో వాడాలి.
ఎకరాకు 175 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం ఉంటుంది. యూరియాను 3 సమభాగాలు చేసి విత్తే సమయంలోనూ విత్తిన 30 నుంచి 35 రోజులకు మరియు 50 నుంచి 55 రోజులకు 3 దఫాలుగా వేసుకోవాలి. ఆఖరి దుక్కిలో పూర్తి భాస్వరంతో పాటు సగం పొటాష్ను, మిగిలిన సగం పొటాష్ను 50 నుంచి 55 రోజులకు యూరియాతో కలిపి పైపాటుగా అందించాలి. తీపి మొక్కజొన్న అధిక తేమను ఎంతమాత్రం తట్టుకోలేదు. కాబట్టి విత్తే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండేలా చూసుకుని పంట కాలంలో నేల రకాన్ని బట్టి 6-7 తడులు ఇవ్వవలసి ఉంటుంది. సూక్ష్మ సేద్య పద్ధతుల ద్వారా నీటిని ఇవ్వగలిగితే ఒకేసారి నీటిని, పోషకాలను మొక్కలకు అందించే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మొక్కజొన్నకు గులాబీ రంగు కాండం తొలుచు పురుగు ప్రధాన సమస్యగా ఉంటుంది. ఈ పురుగు మొవ్వును కొరికి నష్టపరచటం వలన మొవ్వును పీకితే సులభంగా వచ్చేస్తుంది. దీని నివారణకు విత్తిన వారం 10 రోజుల దశలో పైరుపై లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా 0.3 మిల్లీలీటర్ల క్లోరామ్ ట్రానిలిప్రోల్ మందును కలిపి పిచికారీ చేయాలి. ఇటీవలి కాలంలో మొక్కజొన్నకు కత్తెర పురుగు ప్రధాన శత్రువుగా మారింది. పంట తొలిదశ నుంచే పురుగు ఉధృతిని గమనించటానికి ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. విత్తిన వారం 10 రోజుల దశలో ఆకులపై కత్తెర పురుగు గ్రుడ్లను గమనించినట్లయితే వేప సంబంధిత మందులైన అజాడిరక్టిన్ 1500 ppmను లీటరు నీటికి 5 మిల్లీలీటర్లు కలుపుకొని పిచికారీ చేయాలి. తొలి దశలోని పురుగులను నివారించుకోవటానికి లీటరు నీటికి 1/2 మిల్లీలీటరు స్పైనటోరం లేదా 0.3 మిల్లీలీటర్ల స్పైనోసాడ్ లేదా 0.4 గ్రాముల ఇమామోక్టిన్ బెంజోయేట్ కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎదిగిన లార్వాలను పంటపై గమనించినట్లయితే విషపు ఎరను వాడుకోవాలి. ఇందుకోసం 5 కిలోల తవుడుకు 1/2 కిలో బెల్లం ద్రావణం కలిపి ఒక రాత్రంతా పులియనిచ్చి మరుసటి రోజు 100 గ్రాముల థయోడీకార్బ్ కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి ఆకు సుడులలో వేసుకోవాలి. కొంచెం ఎండిన పీచు, కండె పరిమాణాన్ని బట్టి కోతకు సరైన సమయమని గుర్తించవచ్చు. గింజలు మెరుస్తూ చేతితో నొక్కితే పాలు కారుతుంది. ఈ దశలో కండెలను కోసి మార్కెట్ చేసుకోవాలి. ఇలా అన్ని యాజమాన్య పద్ధతుల్ని పాటిస్తే తీపి మొక్కజొన్న నుంచి ఎకరాకు సుమారుగా 26,000 నుంచి 33,000 కండెల దిగుబడిని సాధించవచ్చు. ఉదయాన్నే మంచు దుప్పటి కప్పేయటంతో పగటి వేళల్లోనూ చలిపులి ప్రభావం తగ్గటం లేదు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఏజెన్సీలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ చలికి పంటల పెరుగుదల అంతంత మాత్రంగానే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆకుకూరల్లో పెరుగుదల లోపించి మొక్కలు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి రైతులు చలి ప్రభావం తగ్గించేందుకు కొన్ని యాజమాన్య చర్యలను చేపట్టాల్సి ఉంటుంది. ఆకుకూర పంటలు చలి ఒత్తిడిని అధిగమించేందుకు చేపట్టాల్సిన పద్ధతులను తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గీతాంజలి. శీతాకాలం వచ్చిందంటే ఆకుకూరలు, తోటకూరలు, అలాగే చిన్నపాటి తోట పంటలు మెయిన్గా ఎదుర్కొనే సమస్య చలి ఒత్తిడి. దీన్నే కోల్డ్ స్ట్రెస్ అని అంటాము. అసలు చలి ఒత్తిడి అంటే ఏమిటి? మొక్క సాధారణంగా 30 నుంచి 40 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల మధ్య మొక్క ఎదుగుదల బాగా ఉంటుంది. అయితే ఒక్కసారిగా ఈ ఉష్ణోగ్రతలు తగ్గినట్లయితే మొక్క ఒత్తిడికి గురి కావడం జరుగుతుంది. దీన్ని చలి ఒత్తిడి అంటారు. దీని కారణంగా మొక్క లోపల, కణం లోపల నీరు గడ్డకట్టి కణాలు తెగిపోవడం జరుగుతుంది. దీనివల్ల వేరు వ్యవస్థ నీటిని అలాగే పోషకాలను గ్రహించే శక్తిని కోల్పోతుంది. మొక్క ఎదుగుదల తగ్గిపోయి అధిక దిగుబడిని సాధించలేదు. ఈ శీతాకాలంలో ఎప్పుడైతే మొక్క చలి ఒత్తిడికి గురవుతుందో అప్పుడు కొన్ని సంకేతాలను పంపిస్తుంది. ఈ సంకేతాలు ఏంటంటే
మొక్క ఆకులపైన గాజు లాంటి నీటి బుడగల్లాంటి మచ్చలు కనిపిస్తాయి. దీన్నే వాటర్ సోక్డ్ ఏరియాస్ అని అంటాము. అలాగే ఆకులు ముడత పడడం, ఆకులు అంచు భాగము ఎండిపోవడం లేదా కాలిపోవడం లాగా కనిపిస్తుంది. అలాగే ఈ నీటి శోషణ, పోషకాల శోషణ సరిగ్గా జరగకపోవడం వల్ల క్లోరోఫిల్ ఉత్పత్తి అనేది తగ్గడం వల్ల పసుపు రంగులోకి కానీ తెలుపు రంగులోకి కానీ ఆకులు మారిపోవడం జరుగుతుంది. ఈ లక్షణాలను కనుక మీరు ఆకుకూరల్లో కానీ తోట పంటల్లో కానీ కూరగాయల్లోని గమనించినట్టయితే శీతాకాలంలో ఇది చలి ఒత్తిడిగా గమనించవచ్చు. ఇప్పుడు ఇలాంటివి గమనించినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ముందుగా మల్చింగ్ అనేది తప్పనిసరి. మల్చింగ్కి మనం వాడే మెటీరియల్ ఏంటంటే వరిగడ్డి, పొట్టు, అలాగే పాలిథిన్ కవర్స్ని మనం మల్చింగ్ మెటీరియల్స్గా ఉపయోగించుకోవచ్చు. ఇలా ఉపయోగించడం వల్ల సాయిల్ యొక్క ఉష్ణోగ్రత 2 నుంచి 3 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు పెంచుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే రో కవర్స్ తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇవి మనకి మార్కెట్లో ఆగ్రోనెట్ అని, షేడ్ నెట్ అని లైట్ వెయిట్ కవర్స్ దొరుకుతాయి. వీటిని మొక్కలపైన పరచటం వల్ల మొక్కలు చలి ఒత్తిడికి, అలాగే పురుగుల నుండి, అలాగే గాలి నుండి రక్షించబడతాయి. ఈ కవర్స్ని మొక్క మీద గ్యాప్ లేకుండా పరచాలి. ఇరువైపులా మట్టితో కానీ రాళ్లతో కానీ నొక్కి పెట్టాలి. ఎప్పుడైతే సూర్యకాంతి బాగా ఉంటుందో అప్పుడు ఈ కవర్స్ను ఎత్తి గాలి తగిలేలా చూడాలి. అలాగే చలి ఒత్తిడి ఎక్కువగా ఉండేటప్పుడు గ్యాప్స్ లేకుండా పూర్తిగా కవర్ చేయాలి పంటని. దీని వలన 30 నుంచి 40% వరకు మీ దిగుబడిని పెంచుకోవచ్చు. అలాగే శీతాకాలంలో మొక్కలకి ఎప్పుడూ కూడా వాటర్ని ఉదయం పూట ఇవ్వకూడదు. ఇలా ఇవ్వడం వలన చలి తీవ్రత ఇంకా ఎక్కువ అవుతుంది మొక్కలకి. సాయంత్రం పూట మాత్రమే నీరును మొక్కకు అందించాలి. ఇవే కాకుండా ఈ చలి ఒత్తిడిని రాకుండా మొక్కల్ని కాపాడుకోవడానికి ముందుగా కొన్ని రసాయనాలను పిచికారీ చేసుకోవడం వల్ల మొక్కలు చలి ఒత్తిడి బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. అవి ఏంటంటే 1919 అది 1% స్ప్రేని ఇచ్చుకోవాలి. అలాగే కాల్షియం నైట్రేట్ 0.5% పిచికారీ చేయాలి. ఇలా చేయడం వలన ఆకులు అంచుల భాగం ఎండిపోకుండా ఉంటుంది. అలాగే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ని 0.2% వరకు పిచికారీ చేసుకోవడం వలన మొక్క చలి ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఎక్కువ చేసుకోవచ్చు. అలాగే సిలికాన్ని 0.1% స్ప్రే చేయడం వలన మొక్క యొక్క కణజాలం బలంగా ఉండేటట్టుగా చేసుకోవచ్చు. ఈ స్ప్రే అన్నింటినీ వారంకి ఒకసారి తప్పనిసరిగా పిచికారీ చేసుకోవాలి. ఈ చిన్నపాటి మెథడ్స్ని ఫాలో అవ్వడం వలన మీ పంటను ఈ చలి ఒత్తిడి నుంచి రక్షించుకోవచ్చు. మామిడి తోటల పరిస్థితి ఏటికేడాది అనిశ్చితంగా ఉంటుంది. ఒక ఏడాది కాపునిస్తే మరుసటి ఏడాది కాపునివ్వవు. కాపు ఉంటే ధర పలకదు. ఇలాంటి పరిస్థితుల మధ్య మామిడి రైతులు సంవత్సరానికి 1 ఎకరా తోట నుంచి కనీసం 20,000 కూడా ఆదాయం లేక ఒక్కోసారి నష్టాలనే చవిచూస్తూ దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అలా కాకుండా మామిడి తోటల నుంచి స్థిరమైన దిగుబడి పొందుతూ రైతులు స్థిమితంగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కొన్ని చర్యలు ఆచరించాలి. ప్రతి కాపు అనంతరం క్యాలెండర్ ప్రకారం పొలం దున్నకం, కొమ్మ కత్తిరింపు, ఎరువులు, నీటి కట్టు చేపట్టినప్పుడు తోటలు సకాలంలో పూతకొచ్చి మంచి కాపునిస్తాయి. మామిడి తోటల నుంచి సత్ఫలితాలు రాబట్టాలంటే తప్పనిసరిగా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలంటూ రైతులకు సూచనలిస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నూజివీడు మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కనక మహాలక్ష్మి. మామిడి పండించటంలో కానీ మరి దిగుబడుల్లో కానీ ఉత్పత్తుల్లో కానీ చూసుకున్నట్లయితే మామిడికి మన రాష్ట్రం పెట్టింది పేరు. కానీ ఎగుమతుల పరంగా అంటే విదేశాలకు ఎగుమతి చేసే పద్ధతుల్లో చూసుకున్నట్లయితే మన రాష్ట్రం నుంచి వెళుతున్న కాయలు కానీ చూస్తే చాలా తక్కువగా ఉన్నాయి. అంటే తక్కువ శాతం మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. దీనికి కారణాలేంటి, ఎలా మనం ఓవర్టేక్ చేయొచ్చు అనేది కానీ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం చేసే ఎరువుల యాజమాన్యం కానీ, నీటి యాజమాన్యం కానీ, కొమ్మ కత్తిరింపులు కానీ ఇవన్నీ కూడాను కలిసి మనకి నాణ్యమైన దిగుబడికి ఉపయోగపడుతూ ఉంటాయి. మొట్టమొదట ఎవరైతే రైతులు మనకి కొమ్మ కత్తిరింపులు చేసుకొని
ఎండ పడేటట్లుగా కొమ్మల్లోంచి ఎండ నీట్గా వచ్చేటట్లుగా చూసుకున్నారో మనకి అక్కడి నుంచి వచ్చే చిగురు కానీ లేదా అక్కడి నుంచి తర్వాత వచ్చే పువ్వులు కానీ బలంగా వస్తాయండి. కాబట్టి రైతులు కట్ చేసేటప్పుడు ఎలా కట్ చేయాలి రెమ్మల్ని అంటే ఒక 15 సెంటీమీటర్ల వెనక్కి కట్ చేసుకున్నట్లయితే మనకి అక్కడి నుంచి వచ్చే పూత నాణ్యమైనది ఉంటుంది. అలాగే ఈ కొమ్మ కత్తిరింపులు చేసినాక ఎరువులు ఎలాగో మీరు అందరూ ఈ యూరియా కానీ పొటాష్ కానీ సూపరు సుమారుగా 10 కిలోలు ఒక్కొక్క చెట్టుకి వేసుకుంటాం. దాంట్లో పాటుగా కంపల్సరీ పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఒక్కొక్క చెట్టుకి 50 కిలోల వరకు మనం వేసుకున్నట్లయితే మనకి ఆ చెట్టుకి కావాల్సిన సూక్ష్మ పోషకాలు అనేవి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అలా మనం పశువుల ఎరువు కూడా వెయిట్ లేదు అనుకోండి, అలాంటి వాళ్ళు కంపల్సరీ జింకు 250 గ్రాములు, తర్వాత బోరాన్ అయితే 150 గ్రాములు ఎరువులు వేసేసిన ఒక 20 రోజుల తర్వాత ఈ సూక్ష్మ పోషకాలని మనం భూమి ద్వారా వాటికి అందించవలసి ఉంటుంది. ఎరువుల యాజమాన్యం చేసుకున్న తర్వాత ఈ సెప్టెంబర్ అక్టోబర్ నుంచి మనకి బెట్ట ఇవ్వాల్సి ఉంటుందండి. మరి బెట్ట ఇవ్వాలి అంటే ఒక్కోసారి మనం అనుకోకుండా మనకి ఈ ఏరియాల్లో వర్షాలు సైక్లోన్స్ అనేవి అధికంగా వస్తున్నాయి. అలాంటప్పుడు దాంతోపాటు కలుపు కూడా అధికంగా వస్తుంది. ఈ కలుపు కోసమని మళ్ళీ మాటికి దుక్కులు చేసే రైతులు దానివల్ల ఏంటి ఇబ్బంది ఏమవుతుంది అంటే చిగురు రావటం జరుగుతుంది. పదే చిగుర్లు రావటం వలన ఈ తర్వాత వచ్చే పూతకి ఆలస్యం అవుతుంది. అలాగే పూత యొక్క క్వాలిటీ కానీ పానికల్ సైజ్ కానీ ఇవి కూడాను చిన్నగా ఉంటున్నాయి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఈ కలుపుని నివారించుకోవాలి అనుకున్నప్పుడు లోతుగా దుక్కి చేయకుండా పై బ్లేడ్ తోటి ఆ కలుపు మొక్కలు తీసేసేటట్లు చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే పాదులు చేసుకోవటం, ఈ బేసిన్ శుభ్రంగా పెట్టుకోవటం, అంతేగాని వేరు తెగేటట్లుగా మాత్రం చేయొద్దు. దానివల్ల మాటికి చిగురు రాగానే ఈ తేనె మంచు పురుగు రావటం, తేనె మంచు పురుగు వలన ఆకుల మీద మసి తెగులు రావటం, ఇలా ఒకదానికొకటి రావటం వల్ల మనకి కరెక్ట్గా పూత వచ్చే సమయం అయిన ఈ నవంబర్ డిసెంబర్లోకి వచ్చేసరికి ఆకుల నిండా మసి పట్టేసి పూత మీద కూడా నల్ల మసితోటి బయటకు వస్తున్నాయి పువ్వు మొగ్గలు కూడా. ఇలా ఉన్నప్పుడు మనం నాణ్యమైన దిగుబడిని పొందడం అనేది చాలా చెప్పుకోవడానికి ఎట్లాంటి ఆస్కారమూ లేదు. కాబట్టి మనం కంపల్సరీ తోటని శుభ్రం చేసేటప్పుడు కానీ పైనే చేయాలి. ముందు చేసినప్పుడు జూన్ జూలైలో మీరు లోపల వరకు ఏదైనా ప్లవ్ వేసుకున్నా ఏదైనా పర్లేదు, కానీ తర్వాత చేసే వాటిని మాత్రము మనం పైనగా గడ్డి పోవటానికి మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే నీరు ఎప్పుడు కట్టాలి అని అడుగుతున్నారు. చాలా వరకు మనకిప్పుడు పూత బయటికి రావటం అనేది జరుగుతూ ఉన్నది. చాలా తోటల్లో సుమారుగా 40-50% తోటల్లో మనం పూత రావటం అనేది చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ చిన్న రసాల తోటల్లోనూ తోతాపురి తోటల్లోనూ పూత అయితే బాగానే బయటకు వచ్చింది. ఒక బంగినపల్లి తోటల్లో ఇంకా లేటుగా ఉన్నది. అసలంటే మనకి మామిడి పూత ఎప్పుడు బయటకు వస్తుంది అనేది కానీ చూసుకున్నట్లయితే వాతావరణం రాత్రిపూట్ల 10-15 డిగ్రీలు లేదా సుమారుగా 15-16-17 డిగ్రీలు రాత్రిపూట ఉష్ణోగ్రతలుండి, అలాగే పగలు వచ్చేసి మనకి 22-25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు ఈ బడ్ ఓపెనింగ్ అంటాం. అంటే ఈ పూత మొగ్గలు బయటికి రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మనకి ఈ వాతావరణం ఈసారి బాగుంది. అలాంటిలో బాగా మనకి రాత్రి ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. మరి అలాంటప్పుడు మనకి పూత రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మనం తెగుళ్ళు కానీ పురుగులు కానీ రాకుండా మనం కావాల్సిన తెగుళ్ళ మందును పురుగుల మందును అలాగే న్యూట్రియంట్స్ని అంటే జింకు బోరాను ఇలాంటి సూక్ష్మధాతువులను కూడా కలిపి మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి చాలా తోటల్లో ఇప్పటికీ కూడాను ఈ పూత అనేది బయటికి రావట్లేదు అన్నప్పుడు పొటాషియం సల్ఫేట్ కానీ 5 గ్రాములు, దాంతోపాటు జింకు 2 గ్రాములు, బోరాన్ 2 గ్రాములు. ఈ జింకు బోరాను అనే ఈ సూక్ష్మధాతువులను వాడటం వల్ల పూత సెట్టింగు పెరుగుతుంది. అలాగే ఈ యొక్క ఆడ పువ్వుల శాతం కూడాను ఎక్కువగా వస్తానికి అవకాశం ఉంటుంది. రెండో దఫా వచ్చేసరికి పూత మొగ్గలు బయటకు వస్తున్నాయి, ఏదైనా రసం పీల్చే పురుగులు కానీ లేకపోతే మరి తామర పురుగులు కానీ ఉధృతి అధికమవుతుంది అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి క్రిమిసంహారాలను మనం వాడుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా ఎప్పుడు మనం ఎక్కువగా వీటిలన్నిటితో పాటు వేప నూనెని కానీ గానుగ నూనెని కానీ సరుపు కానీ కలిపి స్ప్రే చేసుకుంటూ ఉండటం వల్ల ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని మనం అదుపులో ఉంచుకోవచ్చు. నీటి యాజమాన్యంకి వచ్చేసరికి చాలామంది రైతులు అడుగుతూ ఉంటారు, ఇప్పుడు నీళ్లు కట్టొచ్చా అంటే మనం ఇప్పుడు ఇది చేస్తున్నప్పుడు జనవరి మొదటి వారంలో ఉన్నాము, ఇప్పుడు నీళ్లు కట్టొచ్చా అని అడుగుతూ ఉంటారు. అంటే మీ యొక్క భూమి యొక్క పద్ధతులను బట్టి మీ దగ్గర కురిసిన వర్షపాతాన్ని బట్టి మనం నీళ్లు కట్టవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు సుమారుగా చిత్తూరు ఏరియాలో మొన్నటి వరకు వర్షాలు పడ్డాయి. అలాంటి ప్రాంతంలో మనకి నీళ్లు కట్టాల్సిన అవసరం ఉండదు.
మరి అలాగే శ్రీకాకుళం జిల్లాల్లో వాటిల్లో ఇంతవరకు వర్షం లేదు కాబట్టి అలాంటి ప్రాంతంలో పూత మొక్కలు బయటికి వచ్చేసి ఉన్నప్పుడు మాత్రమే పల్చగా నీరు కట్టుకోవాల్సిన అవకాశం ఉంటుంది. మరి ఎక్కువగా నీళ్లు పడితే ఏమవుతుంది అంటే భూమి యొక్క ఉష్ణోగ్రత ఇప్పటికే తక్కువగా ఉన్నప్పుడు ఇంకా చల్లగా అయిపోవటానికి, పూత రావటానికి ఆలస్యం అవటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి నీరు ఇచ్చేటప్పుడు తక్కువగా పల్చగా ఇవ్వాల్సి ఉంటుంది. 1-2 ఇరిగేషన్లు మాత్రము లైట్గానే మనం ఇరిగేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే కానీ సమ్మర్లోకి వెళ్ళినాక ఫిబ్రవరి ఎండింగ్ మార్చిలో ఉష్ణోగ్రత ఎక్కువ అవుతుంది కాబట్టి అలాంటి సమయాల్లో మనం ఎక్కువ నీరు ఇచ్చుకోవచ్చు. అంతేకాకుండా వాతావరణంలో పొడి వాతావరణం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో సెట్టింగ్ పెరగాలి అంటే ఈ వాతావరణంలో తేమ శాతం పెంచడానికి కూడా మనం ఇరిగేషన్ ఇవ్వటం వల్ల సెట్టింగ్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా బాగా బెట్టిచ్చేసారనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుంది, వచ్చిన పిండి వచ్చినట్టు రాలిపోవటానికి అవకాశం ఉంటుంది. సరే, పిండి వచ్చిన తర్వాత కొంతమంది రైతులు ఎక్కువ నీళ్ళు కట్టారనుకోండి, సడన్గా బెట్ట మీద ఒక్కసారిగా నీళ్ళు వెళ్ళేసరికి కూడా పిందెలు వదిలేయటం అనేది జరిగి దఫదఫాలుగా చిగుర్లు రావటం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో రైతులు వారి పొలాల్లో తేమ శాతాన్ని బట్టి, అంటే ఒక జానెడు తీయంగానే తడి తగులుతున్నట్టు మాయిశ్చర్ ఉంటే మాత్రం నీళ్ళు ఇవ్వవద్దు. ఒకవేళ అక్కడ కూడా బాగా బెట్టగా ఉంటేనే లైట్గా ఇరిగేషన్ ఇవ్వాల్సి ఉంటుందండి. మరి ఇరిగేషన్లు అన్నీ ఇచ్చినాక మంచి నాణ్యమైన కాయలకి ఎలా చేయొచ్చు ఏమిటి అనుకున్నప్పుడు, మనకి పూత పిందెలు సెట్ అయిన తర్వాత కాయలు కొంచెం గోలికాయ సైజు కంటే పెరిగిన తర్వాత ఒకసారి పొటాషియం నైట్రేట్ని, దాంతోపాటుగా ఈ యొక్క న్యూట్రియంట్స్ని, ఈ ప్లానోఫిక్స్ని కానీ అలాగే ఎన్ఏఏ వీటిలన్నిటిని కూడా వాడుతూ ఉన్నారు. ఏదైనా సరే అధిక మోతాదుల్లోకి వెళ్ళొద్దు. అక్కడ వాళ్ళు 0.2 ml అంటే మనం 2 మిల్లీలీటర్లు వేసేస్తున్నారు. అలా కాకుండా 0.2 అంటే 0.2 ml వేయాల్సి ఉంటుంది. అలా వేసి దానికి ఈ ఫ్రూట్ కవర్స్, గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీలో ఇస్తున్నటువంటి ఈ ఫ్రూట్ కవర్స్ని కూడా వాడుకొని దానికి కట్టడం వలన కాయ క్వాలిటీ కానీ, కాయ ఎదుగుదల తొందరగా రావటము, అలాగే కాయ యొక్క టీఎస్ఎస్ కానీ, క్వాలిటీ కానీ, గాలిదుమ్ములు వచ్చితే తట్టుకునే శక్తి కానీ, వీటిలన్నిటిని మనం కవర్లు తొడిగిన కాయల్లో మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనకి అందుబాటులో ఉన్నటువంటి ఈ పశువుల ఎరువైనా లేదా ఈ వర్మీ కంపోస్ట్ అనే దాన్ని కూడాను మనం సమ్మర్లో కూడాను మొక్కల మొదల దగ్గర వేస్తూ ఉండటం వల్ల నీటిని పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది మొక్క దగ్గర. అలాగే ఈ యొక్క సూక్ష్మధాతువులు స్లోగా అందటం వల్ల నెక్స్ట్ వచ్చే క్రాప్ అంటే ఇప్పుడు మనం ఈ కాయలు కోసేస్తాము, ఇమీడియట్గా మొక్కకు మళ్ళీ చిగురు రావటము, ఒక 6-7 నెలలు ముదిరిన చిగురు మీదే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ క్రాప్ రావటం అనేది జరుగుతుంది. కాబట్టి మొక్కల్ని ఈ దిగుబడి అయ్యేసరికి క్షీణించిపోకుండా దానికి బలం మధ్య మధ్యలో చేస్తూ ఉండొచ్చు. అంతేకాకుండా మనకి బాగా కాసిన చెట్లు మనకు తెలుస్తూనే ఉంటాయి. అలాగే కొన్ని చెట్లు ఈ సంవత్సరం రావు. ఏదేమైనా సరే అన్నిటికి కూడాను ఒక యూరియా 1 కిలో, పొటాష్ 1 కిలో ఫిబ్రవరి నెలలో, అంటే పింద ఒక గోలికాయ సైజు కంటే పెరిగిన తర్వాత మనం కానీ లేదా ఇచ్చిన రైతులు అంతకుముందు బాగా ఎక్కువే ఇచ్చున్నాం అనుకున్న వాళ్ళు సుమారు 1/2 కిలో యూరియా, 1/2 కిలో పొటాష్ అయినా సరే ఇచ్చి నీరు కట్టడం వల్ల, అంటే 2వ తడి కానీ 3వ తడిలో కానీ ఎరువుతో పాటు నీళ్లు కట్టడం వల్ల మొక్కకి అందుబాటులోకి వస్తాయి. కాయ ఎదుగుదల తొందరగా ఉంటుంది, కాయ యొక్క క్వాలిటీ బాగా వస్తుంది. పొటాష్ అందటం వల్ల స్వీట్నెస్ పెరుగుతుంది, టీఎస్ఎస్ తొందరగా రీచ్ అవుతాయి, దానివల్ల క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. క్వాలిటీ ఎప్పుడైతే మనం పెంచుకున్నామో దాన్ని బట్టి మన యొక్క ఎక్స్పోర్ట్ కూడాను బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే ఎక్స్పోర్ట్లోకి వెళ్ళామో 1 టన్ను కాయలు వచ్చేసి ఈరోజు 1,00,000, అంటే సుమారు 90,000 నుంచి ₹1,00,000 వరకు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి మనకి ఎక్కువ, అంటే ఒక 4-5 టన్నులు మంచి క్వాలిటీ ఫ్రూట్ తీసుకున్నా ఎకరానికి 5 లక్షల వరకు మనం సంపాదించడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.